తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒక రకంగా అంతర్గత యుద్ధమే జరుగుతోంది. ఈటెల వర్సెస్ బండి సంజయ్ గా ఎటువంటి యుద్ధం జరిగిందో చూసాం. అయితే ఇప్పుడు ఆ అంశంపైనే కేంద్రం రెస్పాండ్ కాబోతోంది. కేంద్ర బీజేపీ ఏకంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావుకి ఫోన్ చేసి అమిత్ షా మాట్లాడి తెలుస్తోంది. వెంటనే ఢిల్లీకి రావాలని కోరారు. సో ఢిల్లీకి హుటాహుట్న ఆయన కూడా బయలుదేరే అవకాశం కనబడుతోంది. సో వెంటనే ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీ కావడంతో రేపు అమిత్ షాతో రామచంద్రరావు భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీలో మరీ ముఖ్యంగా అటు బండి ఈటెల అంశంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు ఆయన రాష్ట్ర చీఫ్గా అయిన తర్వాత ఒక అంశం చాలా ఇంత పెద్ద ఎత్తున ముదిరి చినుకు చినుకు గాలివానగా మారినట్టుగా ఒక్కసారిగా గాలివానగా మారిపోయింది. సో ఇప్పటికే ఈ అంశంపైన కేంద్రం రెస్పాండ్ అవ్వాలి. కేంద్ర బీజేపీ శాఖ కలగజేసుకోవాలని చెప్పి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా అటు స్టేట్ చీఫ్ రామచంద్రరావుతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే ఢిల్లీకి రావాలని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బండి ఈటెల విషయం పైన అసలు ఏం చేస్తారో చూడాలి. సో బండి ఒక కరుడు కట్టినటువంటి ఆర్ఎస్ఎస్ వాది, ఆ తర్వాత బీజేపీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతానికి 2 సార్లు ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. సో అటువంటి వ్యక్తితో ఈటెల రాజేందర్ కొత్తగా పార్టీలో చేరిపోయారు. పార్టీలో ఒకసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ఉప ఎన్నికలు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేశారు. మధ్యలో ఒకసారి ఎమ్మెల్యేగా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. సో మరి ఇద్దరి మధ్య ఒక విభేదం కొనసాగుతోంది. అగ్గిరాజుకుంది. అగ్గి కాస్త నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు ఆగిపోలేదు. నువ్వో పిచ్చోడు అంటే నువ్వో పిచ్చోడు అన్న తరంగానే దాదాపుగా అక్కడ వరకు వెళ్ళింది పరిస్థితి. సో నువ్వెంత, నీ లెక్కెంత అనుకున్నారు. నువ్వెంత, నీ లెక్కెంత, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నువ్వు నాకు చెప్పడం ఏంటి అనేటువంటి కూడా ఒకరిపై ఒకరు అంతటా పరిస్థితి మారిపోయింది. సో ఇప్పుడు కేంద్ర నాయకత్వం అమిత్ షా ఏం చేయబోతున్నారు? ఇప్పటివరకు అయితే రాష్ట్ర చీఫ్ ఎక్కడా స్పందించలేదు. మరి రామచంద్రరావు రేపు అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఎటువంటి అంశం చర్చిస్తారో చూడాలి. ఎస్, మా ప్రతినిధి రైట్, ఒక్కసారి ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది, ఒకసారి అటు ఈటెల రాజేందర్ అండ్ బండి సంజయ్ మధ్య ఎటువంటి హోరాహోరీ పోరు జరిగింది, ఇద్దరి మధ్య ఎటువంటి యుద్ధం జరిగిందో ఒకసారి డైరెక్ట్ గా వారి మాటలు మళ్ళీ మీకు వినిపిస్తాను నేను. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది. ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరు రాజు జరిగిండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు లేదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా శామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. చూసారు కదా, శక్తియుక్తులు మాట్లాడుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. అసలు నీకేమైనా తెలుసా నా చరిత్ర అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇంతలా నిజంగా అంతర్గతంగా ఇద్దరు కూడా ఒకే పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఒకే పార్టీలో ఎంపీలుగా ఉన్నారు, ఒకే జిల్లాకు సంబంధించిన వారు. ఒకరేమో గతంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేసే అనుభవం ఉంటే మరొకరేమో ఎంపీగా పనిచేశారు. ఒకే పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా. అటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇంతలా జరిగిందనంటే కనీసం రాష్ట్ర బీజేపీ స్పందించలేదు. ఇప్పుడు ఈ విషయంపైనే కేంద్ర నాయకత్వం స్పందించింది. అమిత్ షా కూడా డైరెక్ట్గా రామచంద్రరావుని వెంటనే ఢిల్లీకి రావాలంటే కోరినట్టు తెలుస్తోంది. మరి ఈ అంశానికి ఎటువంటి ముగింపు పలుకుతారో చూడాలి. బిఫోర్ ఐ కంటిన్యూ, మా ప్రతినిధి శ్రీధర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆయనతో కంటిన్యూ చేసే ముందు మీరు చెప్పండి, మీరు ఎవరి వైపు? ఈటల వర్సెస్ బండి సంజయ్ గా దాదాపు ఒక యుద్ధమే జరుగుతోంది కాబట్టి మీ సపోర్ట్ ఎవరికి, మీ మద్దతు ఎవరికి? బికాస్ ఇద్దరు బీసీ నాయకులే, ఇద్దరు కూడా బీసీల గురించి మాట్లాడుతున్న వాళ్ళే, ఇద్దరు కూడా ఎంపీలే, ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పార్టీలో ఉన్న వాళ్ళే. సో ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకే జిల్లాకు సంబంధించిన వారు, ఒకే పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా. మరి ఇందులో మీ సపోర్ట్ వరకు కామెంట్ చేయండి. నేను మా ప్రతినిధి శ్రీధర్ దగ్గరికి వెళ్తాను. శ్రీధర్, ఏంటి ఇప్పుడు రామచంద్రరావుని వెంటనే ఢిల్లీకి రమ్మని కోరినట్టుగా తెలుస్తోంది. ఫోన్లో అమిత్ షా మాట్లాడారు. సో ఏం జరగబోతోంది ఇప్పుడు? ఆయన బహుశా టు మై నాలెడ్జ్ ఆయన అధ్యక్షుడిగా అయిన తర్వాత మొదటిసారిగా అమిత్ షాతో భేటీ అవుతున్నారు కాబట్టి సో ఈ భేటీని ఎలా చూడాలి? ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది? ఎస్ మనోజ్, డెఫినెట్ గా అది ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు నియామకం అనంతరం కూడా పార్టీలో కొన్ని పార్టీకి సంబంధించి కొన్ని అటు ఇటు కొన్ని ఇంట్రెస్టింగ్ గా కూడా పార్టీకి నష్టం చేకూరేటువంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో ఒకటి రాజాసింగ్ ఎపిసోడ్ గతంలోనే చూసాం. రామచంద్రరావు ఎప్పుడైతే ఎన్నికైనరో అప్పుడు రాజాసింగ్, తర్వాత జరిగినటువంటి పరిణామాలతో అటు బండి ఈటల మధ్య ఇద్దరు మధ్య కూడా ఒకవైపు పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే విధంగా కూడా ప్రస్తుతం పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇందాక మీరు పారామీటర్ తీస్తారు, ఒకే జిల్లాకు చెందినటువంటి నాయకులు, ఒకే పార్లమెంట్ సంబంధించినటువంటి నాయకులు, ఒకే పార్టీకి సంబంధించిన ఈ ఇద్దరి మధ్యలో కూడా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ ఫైట్ జరుగుతుంది. దీంతో బీజేపీకి వారిద్దరి కార్యకర్తలు అంటే ఇద్దరి ఫాలోవర్స్ మధ్య కూడా సోషల్ మీడియా వేదిక కూడా కొంత ఒకరిపై ఒకరు కూడా పోస్టులు పెట్టుకోవడంతో అది పార్టీకి తీరని నష్టంగా కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర అధినాయకత్వం కూడా దీని మీద దృష్టి సారించింది. ఇద్దరికి సంబంధించి ఎవరు కూడా ఇద్దరు తరపున ఎవరు మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉటావుటిన రామచంద్రరావును కూడా రేపు అమిత్ షా కూడా ఢిల్లీకి రమ్మడంతో రేపు అమిత్ షా అపాయింట్మెంట్, రాష్ట్ర అధ్యక్షుడు కూడా రేపు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది. ఈ భేటీలో కూడా పలు కీలకమైన విషయాలు, ఎందుకంటే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద, ఇటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒకవైపు చర్చ జరుగుతుంటే మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద, అందులో ప్రధానంగా పార్టీలో ఈ మధ్య జరిగినటువంటి బండి సంజయ్ ఈటల ఇష్యూకి సంబంధించినటువంటి అంశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామచంద్రరావు కూడా ఇందాక మీరు చెప్పారు, ఆయన ప్రెసిడెంట్ అయినాక కూడా మొదటిసారి కేంద్ర హోంశాఖ మంత్రి. ఎందుకంటే అటు టాప్ 2 అటు బీజేపీలో టాప్ 1, టాప్ 2, టాప్ 3 టాప్ 2 పొజిషన్ అంటే నెంబర్ 2 ఉన్నటువంటి అమిత్ షాను కలుస్తున్నారు. గతంలో కూడా రామచంద్రరావు చూసాం, నిన్న మొన్న 2 రోజులు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వివిధ నేతల్ని కలిశారు. అంటే కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అలాగే నిర్మలా సీతారామన్ తో పాటు మరికొంతమందిని కేంద్ర మంత్రుల్ని, అలాగే సంస్థాగత జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు అనేక మందిని కూడా ఢిల్లీ వెళ్లి వచ్చినటువంటి రామచంద్రరావుకు నిన్న మొన్న 2 రోజులు కూడా అమిత్ షాతో భేటీ అవ్వడం కూడా ఆయనకు అపాయింట్మెంట్ కూడా కొంత అది ముందుకు జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు ఇటు తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి అంశాల్లో రామచంద్రరావు చురుగ్గా పాల్గొంటుంటే మరొక వైపు ఎమర్జెన్సీగా, ఎందుకంటే బండికి సంబంధించినటువంటి ఈటలకు సంబంధించిన అంశాన్ని కూడా కొంతమంది అటు అమిత్ షా కానివ్వండి, మరొక వైపు పార్టీ సంబంధించినటువంటి క్రియాశీలకమైన నేతలు ఎవరున్నారో వారి కూడా దృష్టికి తీసుకెళ్తాం సార్. ఇందులో భాగంగానే రేపు రామచంద్రరావు అమిత్ షా
భేటీలో డెఫినెట్ గా రాష్ట్ర రాజకీయాలు, ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ గా ఎన్నికైన అనంతరం ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకంటే లోకల్ బాడీకి సంబంధించినటువంటి అంశం తెలంగాణలో ఉంది కాబట్టి ఆ ఎన్నికలు వస్తే ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ అంశాలన్నింటిలో కూడా ప్రధానంగా వీటి ఏం చర్చ జరిగినప్పటికీ, ఎందుకంటే కాంగ్రెస్ మీద ఒకవైపు బీజేపీ పోరాటం చేయాలని చెప్తూనే ఇంటర్నల్ సంబంధించినటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ ఒకరిపై ఒకరు కూడా ఆరోపణలు కానివ్వండి, మరొకవైపు సోషల్ మీడియా వేదికగా పోస్టులు కానివ్వండి పెట్టుకుంటే అల్టిమేట్ గా బీజేపీకి నష్టం చేకూరుతుంది. కాబట్టి డెఫినెట్ గా బండి ఈటెల ఇష్యూ వస్తుందని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నారు, వస్తుందని కూడా చాలా మంది చెప్తున్నారు. కాబట్టి మరి ఈ భేటీ అనంతరం కూడా ఈటెల బండికి సంబంధించినటువంటి అంశానికి తెరపడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కాషాయ కానీ శ్రీధర్ ఇది కేవలం ఒక రాజకీయ పరంగా కేవలం ఇద్దరి మధ్య ఒకే అంశం, అంటే ఇక్కడ మనం చెప్తే ఒక స్థానం కోసం పోటీ పడుతున్నారనో ఒకరిపై ఒకరు మాట్లాడుతున్నారనో ఇటువంటి అంశం కాదు. జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి విధానం ఉంటుంది, ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం కానివ్వండి, సెటర్లు వేసుకోవడం కానివ్వండి. బీజేపీ అంటేనే వెరీ డిసిప్లినరీ పార్టీగా గుర్తింపు అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆ పార్టీలో నువ్వెంత, నీ లెక్కెంత, నీ శక్తి ఏంటి, నా శక్తి ఏంటి, నా చరిత్ర ఏంటి, నీ చరిత్ర ఏంటి, కడుపులో కత్తులు, లేకపోతే ఈ యొక్క నియోజకవర్గం ఈ రకంగా ఒకరి పూజ నడుస్తుంది అనేటువంటి మాటలు కూడా చూసాం ఇద్దరి మధ్యలో. సో ఈ చర్చ ఎక్కడి వరకు దారి తీయవచ్చు? ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఈ డిసిప్లిన్ ని, వాళ్ళ యొక్క మాటల్ని ఎలా సీరియస్ గా తీసుకోవచ్చు? ఏమన్నా ఎప్పుడు పార్టీ నేతలు కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా దారి తప్పకుండా ఎప్పటికప్పుడు కూడా అటు జాతీయ నాయకత్వం పార్టీని ఒక లైన్ లో పెడుతుంది. ఎవరైనా నాయకులు కూడా కొంత పార్టీకి అటు ఇటు ఉంటే డెఫినెట్ గా కూడా దానికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళకు డిసిప్లిన్ ఉండేలా కూడా చర్యలు తీసుకుంటుంది బీజేపీ. ఉన్నటువంటి ఇద్దరు నాయకులు అగ్రనేతలు, ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ బీజేపీ సంబంధించినటువంటి ఇద్దరు బీసీ నాయకులు, అది కూడా మంచి ఫాలోయింగ్, అంటే ఇద్దరికి ఫాలోయింగ్ మంచిగా ఉంది. అది బీజేపీకి సంబంధించి కానివ్వండి, మరొక పక్క బయటికి సంబంధించినటువంటి మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతలు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇష్యూ జరిగినప్పుడు పార్టీ దాన్ని నిశ్చితంగా గమనిస్తుంది. గమనించడం కాకుండా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా పార్టీ తెప్పించుకుంటుంది. ఆ తర్వాత దానికి ఏ విధంగా పుల్ స్టాప్ పెట్టాలన్న దానిపై కూడా పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి రేపు అటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు రేపు అటు అమిత్ షాతో భేటీ అనంతరం పలు కీలక విషయాల పైన చర్చించే దాంట్లో ఇది కూడా ఎజెండాగా ఉంటుంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కొంత అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొంత వివరించేటువంటి అవకాశం ఉంది. లేదంటే దానికి సంబంధించిన అంశం పైన ఆరాధించిన తర్వాత ఇద్దరి నేతలకు కూడా ఒకవైపు అటు అమిత్ షా కావచ్చు, లేదంటే అటు జేపీ నడ్డా కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ కావచ్చు, ఇందాక చెప్పినట్టు సంస్థ ప్రధాన కార్యదర్శుల నుంచి కూడా ఒక ఇంట అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది, హెచ్చరికలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇద్దరు ఒకే పార్టీకి చెందినటువంటి నేతలు, వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు కూడా అల్టిమేట్ గా అది బీజేపీ పైన ప్రభావం పడుతుంది. ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉంటాయో అవి బలపడుతుంది. కాంగ్రెస్ అటు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కార్యకర్తల మధ్యలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడి వాళ్ళు కూడా ఆందోళన ఉండుంటారు. కేవలం బండి సంజయ్ ఈటెలకు సంబంధించిన అంశం డైరెక్ట్ గా బహిరంగంగా చర్చకు వచ్చింది, బహిరంగంగానే ఒకరిపై ఒకరు దాదాపుగా మాట్లాడుకున్నట్టుగానే కనబడుతోంది. సో ఇటువంటి చర్చ ఇంకా బీజేపీలో ఉన్నాయా? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, కానీ ఒక తాటిపైకి రావడం లేదు. ఈ చర్చ మొదటి నుంచి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ భేటీ రామచంద్రరావుతో అమిత్ షా భేటీ తర్వాత ఇంకా ఎవరెవరైతే ఈ రకంగా లోపల ఇంకా అంతర్గతంగా ఒక సలసలం వచ్చేటువంటి ఆ కోపతాపాలని కొంత కంట్రోల్ తీసుకొస్తారా? ఈ రోజు భేటీ, రేపటి రోజున ఆ భేటీ ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది? ఎస్ మనోజ్, ముందుగా అటు రాష్ట్ర పగ్గాలో చేపట్టిన అనంతరం కూడా రామచంద్రరావుతో మొదటి భేటీ కావచ్చు. ఆయనకు సంబంధించి ఒక ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మొత్తం నేతలు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, వారందరినీ కూడా కలుపుకొని ఒక తాటిపైకి తీసుకెళ్లి సమన్వయంతో కూడా వారందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన, హామీలపైన కొట్లాడాలి. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా రేపు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అటు ఈటెల బండి మధ్య ఉన్నటువంటి గ్యాప్, ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వైరం ఏదైతే ఉందో అది మీరు అన్నట్టుగానే అది ఇంటర్నల్ వార్ కాదు, అది బహిరంగంగానే ఒకరి మీద ఒకరు కూడా ఇండైరెక్ట్ గా కామెంట్ చేసుకుంటున్నట్టు పరిస్థితుంది. ఏ సామాన్య కార్యకర్త అయినా సరే, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే, ఇద్దరి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఒకరిపై ఒకరు కూడా మాట్లాడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎంతో చరిత్ర ఉన్నటువంటి పార్టీ, 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి సంబంధించి నాయకుల మధ్యలో ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా నిశ్చితంగా గమనించి రేపు రామచంద్రరావుతో అటు అమిత్ షా భేటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఈ అంశాల మీద చర్చ జరుగుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ చర్చ, ఈ భేటీ అనంతరం కూడా
పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, నేతలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, అటు రాష్ట్ర అధ్యక్షుడు అలాగే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా కొంచెం దూకుడు పెంచి వాళ్ళని కట్టడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మొత్తం మీద రేపు రామచంద్రరావుతో అమిత్ షా భేటీ కాబోతున్నారు. సో మరి రేపు భేటీలో ఎటువంటి అంశం చర్చకు వస్తుందో చూడాలి. ఏదేమైనా ఈటెల బండి వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అని మారింది. కేవలం ఈటెల బండియే కాదు, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలుగా ఉంటే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఎవరికి వారే ఉన్నారు, కానీ కలిసికట్టుగా వారంతా పోరాడడం లేదు, అధికార పార్టీ పైన మాట్లాడడం లేదు అనే చర్చ మొదటి నుంచి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇందాక మిమ్మల్ని అడిగా నేను, అసలు మీ సపోర్ట్ ఎవరికి, ఈటెల బండి సంజయ్ మధ్య మీరెవరికి సపోర్ట్ చేస్తారని చెప్పి మిమ్మల్ని అడిగితే కొంతమంది పోల్లో పార్టిసిపేట్ చేశారు. ఒకసారి ఆ పోల్ను కూడా నేను చూస్తాను. సో ఇప్పటికైనా మీరు కామెంట్ చేయండి. ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. అయితే ఇక్కడ ఈటెల బండి కలిసిపోతారా అంటే నో అని చెప్పి 50% మంది, ఎస్ అని చెప్పి 50% మంది, 50-50గా ఉంది. అంటే ఇంకా క్లారిటీ లేదు. మరి రేపైనా క్లారిటీ వస్తుందో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఒకసారి మళ్ళీ ఈటెల బండి మధ్య ఎటువంటి టాక్స్ నడిచాయి, ఈటెల బండి సంజయ్ మధ్య ఎటువంటి హోరాహోరీ పోరు నడిచింది, ఒకసారి ఆ వీడియోస్ మళ్ళీ చూద్దాం. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేసారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరు వాళ్ళు జరిగిండు, ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు తెలియదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుందన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. శామిల్పేట దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు. మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు.